ప్రపంచంతో పోటీ పడాలని స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడా విధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని యువత పెడద్రోవ పడుతున్నారని, క్రీడలను ప్రోత్సహించకపోవటం వల్లే యువత డ్రగ్స్ తీసుకుంటున్నారని సీఎం అన్నారు. చదువుల్లోనే కాదు, క్రీడల్లోనూ యువత రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్ఎస్సీలో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంతో పోటీ పడే మనం క్రీడల్లో వెనుకబడి ఉండడం బాగాలేదన్నారు. భారత్కు బలమైన క్రీడా వేదిక కావాలని, అందులో తెలంగాణ ప్రధానంగా ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి